బ్రేకింగ్ న్యూస్ జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఫైనల్ చేసేందుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి పయనమయ్యారు. ముగ్గురి పేర్లతో లిస్టును ఢిల్లీకి తీసుకెళ్లనున్నారు. హస్తిన పెద్దలతో భేటీ అయ్యి జూబ్లీ హిల్స్ అభ్యర్థిపై ఢిల్లీ పెద్దలతో చర్చించనున్నారు. ఢిల్లీ పెద్దలతో చర్చ అనంతరం పార్లమెంటరీ పార్టీ బోర్డు మీటింగ్ కానున్నారు. ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఆశావాహుల షార్ట్ లిస్టులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ వీరపనేని పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వీరిలో లంకల దీపక్ రెడ్డి వైపుకే అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలున్నాయి. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ మనకి జాయిన్ అవుతున్నారు లైవ్లో. వెంకట్, చూస్తున్నాం బీజేపీకి ఇంకా సంబంధించి అభ్యర్థుల్ని బయటికి తీసుకురావడం లేట్ అవుతూ ఉంది, ఇంకా పేరు ఖరారు చేయటం అని అనుకుంటున్నాము. సో ప్రజెంట్ ఇది రామచంద్రరావు ఢిల్లీకి వెళ్తూ ఉన్నారు. ఎవరి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది, ఎవరి పేరుని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థి సోమవారం ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గత 2023 ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ తో పోటీపడి దాదాపు థర్డ్ ప్లేస్ వచ్చారు. 25,000 ఓట్లు తెచ్చుకొని థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి లంకల దీపక్ రెడ్డికి మళ్ళీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అది సోమవారం అభ్యర్థిని ప్రకటించే విధంగా బీజేపీ కసరత్తులు చేస్తుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కాబోతుంది. ఇక దానికి సంబంధించి ఇవాళ రామచంద్రరావు ఢిల్లీకి వెళ్తున్నారు. త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి నివేదికలో ప్రధానంగా 3 పేర్లు త్రిసభ్య కమిటీ ఇచ్చింది. అందులో లంకల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఈ 3 పేర్లు ప్రధానంగా అందులో ఉన్నాయి. ఆ నివేదిక ఇవాళ ఢిల్లీకి వెళ్ళనుంది. ఢిల్లీలో రామచంద్రరావు కీలక నేతలతో సమావేశం అవుతారు. అభ్యర్థి ఎంపిక పైన చర్చిస్తారు. అట్లనే పార్లమెంట్ బోర్డు కమిటీతో కూడా సమావేశం అవుతారు. అభ్యర్థి పైన తుది నివేదిక అధిష్టానానికి అప్పచెప్పి ఆయన మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వస్తారు. సోమవారం అధిష్టానం ఆ ముగ్గురిలో ఫైనల్ అభ్యర్థిని సోమవారం ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దిశగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్లు అభ్యర్థులు ప్రకటించి జోరుగా ప్రచారంలో ముందుకు వెళ్తున్నాయి. ఇక బీజేపీ సోమవారం అభ్యర్థిని ప్రకటిస్తే కనుక ప్రచారంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో ఒకసారి చూసుకుంటే కనుక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో గ్రౌండ్ లెవెల్లో బీజేపీ ప్రిపేర్ అవుతుంది. ఇప్పటికే కిషన్ రెడ్డి కూడా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్లలో ఒక్కొక్క డివిజన్కి ప్రత్యేకంగా ఒక్కొక్క డివిజన్ సమావేశం ఏర్పాటు చేస్తూ క్యాడర్ని సన్నద్ధం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక తాజాగా నిన్న కూడా కీలకంగా 8 నియోజకవర్గాలు 8 జిల్లాలు ఉంటాయి. మొత్తం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో బీజేపీకి సంబంధించిన లెక్కల ప్రకారం 8 జిల్లాలు ఉంటాయి. 8 జిల్లాల్లో ఇటు మెదక్ రూరల్, మేడ్చల్ రూరల్, అర్బన్ జిల్లాలు, అట్లనే ఇటు రంగారెడ్డి రూరల్, అర్బన్, సికింద్రాబాద్, మహంకాళి, అట్లనే ఇటు భాగ్యనగర్, అట్లా సెంట్రల్ హైదరాబాద్, ఇట్లా మొత్తం కూడా 8 జిల్లాలు ఉంటాయి. 8 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, అట్లనే కార్పొరేటర్లు, ముఖ్య నేతలు మొత్తం కూడా నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి అభయ పాటిల్ కూడా రాష్ట్రానికి వచ్చారు. కాబట్టి పూర్తి స్థాయిలో ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నిక మీ ఎన్నిక అనుకుని పనిచేయండి, సమయం ఇవ్వండి. ఉదయం ఒక 2 గంటలు, సాయంత్రం ఒక 2 గంటలు ప్రతి ఇంటికి వెళ్ళండి, మోడీ కార్డును తీసుకెళ్ళండి. గత బీఆర్ఎస్ పాలన వైఫల్యాలు ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు కూడా, ఇచ్చిన 6 గ్యారెంటీల వైఫల్యాలు ప్రతి ఇంటికి తీసుకెళ్లాలంటూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది బీజేపీలో. అట్లా గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు బీజేపీలో ఉన్నాయి. అట్లా జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి 7 డివిజన్లో కూడా ఒక్కొక్క డివిజన్కి ప్రత్యేకంగా క్యాడర్తో సమావేశం అయ్యి అక్కడ లోకల్లో తీసుకోవాల్సిన